మటన్‌ని తెచ్చిన ప్రతిసారి దాంట్లో ఉన్న దుమ్ముల్ని కొన్నింటిని దాచేస్తుంటానండి రహస్యంగా. ఈ దాపుడు కార్యక్రమం ఏదో డబ్బుల్లో చేసుంటే ఈ పాటికి నాకు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఫుల్లుగా పెరిగేదనమాట. ఇంకా దాసిన బోన్స్‌ని కాస్త చిన్న కుక్కర్‌లో ఒక ఉల్లిపాయ ఏసి బాగా ఏపేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసి పచ్చివాసన పోయేదాకా మంచిగా ఏపుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారంతో పాటు ఉప్పు ఏయలేదులెండి. అంటే బోన్స్ కదా కొంచెం ఉడుకుద్దో లేదో అన్న డౌట్‌తో ఆపాను. తర్వాత ఈ బోన్స్ కొంచెం కొవ్వు నేను పొద్దున్నే షాప్‌లో విడిగా కొనుక్కున్నా అనమాట. అది కూడా వేసేసాను. ఈటికి మొత్తం ఉప్పు, కారం పట్టేదాకా ఒక 5 నిమిషాలు మగ్గించేసుకొని, దాంట్లోనే ఒక 3 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మళ్ళీ సిమ్ పెట్టి మగ్గబెట్టేసుకున్నా అనమాట. ఈ టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు మటన్ మసాలా, దాంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసి కుక్కర్ విజిల్స్ అయితే గనక ఒక 10-15 వరకు రానిచ్చేసాను. ఈ బోన్స్ నుంచి సూప్ దిగుతది చూసారా? అది సూపర్‌గా ఉంటదండి. ఇంక ఈ ఉడికిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం కరేపాకు, ఉప్పుతో పాటు ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర చల్లుకొని తీసేస్తే బోన్స్‌లో ఉన్న బలమంతా మనకు ఆ సూప్‌లోకి దిగిపోద్ది. మనం దీన్ని అన్నంలోనూ కలుపుకొని తినొచ్చు, విడిగాను తాగొచ్చు. దీంతో పాటు ఈ దుమ్ములు కూడా తింటా ఉంటే సూపర్ ఉంటదిలెండి. దీనికి ఇందాక నేను ఎలాగో మటన్ ఫ్రై చేశాను చూసారా? దాని కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ అనమాట. ఈరోజు లంచ్ అయితే ఇదండి.